జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కరెక్ట్. సరిగ్గా మరొక అంశం ఉంది. చైనా నుంచి పాకిస్తాన్కు వెళుతున్నటువంటి ఒక వెసెల్, దాన్ని భారత నావికా దళం లేదా మన వాళ్ళు దాన్ని ఆపువేయడం జరిగింది. అందులో సిఎన్సి మెషినరీని పాకిస్తాన్కి చేరవేస్తున్నట్టు తెలుస్తుంది. అడ్వాన్స్డ్ సిఎన్సి మెషినరీ అంటున్నారు. కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్, అది మిజైల్స్ ని వాడే క్రమంలో ఈ టెక్నాలజీ యూజ్ చేస్తారని చెబుతూ ఉన్నారు. ఒకసారి ద డీటెయిల్స్ మీరు వివరించండి. అండ్ గతంలో కూడా నాకు గుర్తుంది, మనం చాలా రోజుల క్రితం మనం ఒకసారి డిస్కస్ కూడా చేసామనుకుంటారు. ఇట్లాంటిదే మిజైల్ తయారీకి వాళ్ళ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ వెళుతూ ఉంటే అప్పుడు కూడా మనం ఒకటి సీజ్ చేయడం జరిగింది. 2020 అనుకుంటాను, ఐ రిమెంబర్. సో ఇప్పుడు కూడా ఒకదాన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ చైనా నుంచి పాకిస్తాన్కి వెళుతున్న వాటిని మనం ఎన్ని ఆపగలుగుతున్నామో తెలియదు కానీ, బట్ వీటిని ఆపగలిగాము. ఎలా ఆపగలిగాము అండ్ దీని డీటెయిల్స్ చెప్తారా ఒకసారి? పాకిస్తాన్ దగ్గర రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఏమీ లేవు. నిజంగా వాళ్ళు ఏ అంశంలో కూడా రీసెర్చ్ చేసే స్వతహాగా వాళ్ళు కనుక్కున్నదంటూ ఏమీ లేదు. అన్ని దొంగతనం చేసినటువంటివి. ఏక్యూ ఖాన్ ల్యాబొరేటరీస్ ఏం చేసామో మనకు తెలుసు. బెల్జియం నుంచి, నెదర్లాండ్స్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి అన్ని డిజైన్స్ వాళ్ళు దొంగతనం చేసి ఇక్కడ వాళ్ళు న్యూక్లియర్ ఇవి పెట్టుకున్నారు. అలాగే నార్త్ కొరియా వాళ్ళకు కొంత సాయం చేసింది, చైనా సాయం చేసింది వాళ్ళకు. కాబట్టి క్రమేపీ వాళ్ళ లోకల్ ఇండస్ట్రీ అంతా కూడా దొంగతనం చేసినటువంటి ఇండస్ట్రీ వాళ్ళదంతా. కాబట్టి క్రమేపీ వాళ్ళకంటూ అస్తిత్వం లేదు, ఎవరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకు ఉన్నది. చైనా ఏం చేస్తుందంటే సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉన్నదో దాని మీద వాళ్ళు పెట్టిన పైసలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అని వాళ్ళకి అర్థమైపోయి దాన్ని ఇంకా ఆల్మోస్ట్ ఆపేసి వాళ్ళకు న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఎక్కువ సపోర్ట్ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళని పెంచితే కనుక భారతదేశాన్ని ఎరకాటన పెట్టడానికి లేదా గల్ఫ్లో అమెరికాకు వ్యతిరేకంగా కొంత బలాన్ని ఒక శక్తిని తయారు చేయడానికి వాళ్ళకు చైనాకు ఉపయోగపడుతున్న దృష్ట్యా పాకిస్తాన్కి ఈ టెక్నాలజీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే, మనకు ఈ రోజు మనం పట్టుకున్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో డిఆర్డిఓ సైంటిస్టులను చెక్ చేసి డ్యూయల్ యూజ్ అంటే సివిలియన్ యూజ్కి వాడచ్చు, అలాగే మిసైల్స్ తయారు చేయడానికి కూడా ఈ సిఎన్సి వెర్షన్స్ వాడచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే మనం చేసాం, కానీ మన భారత సముద్రాల దగ్గరకు రాకుండా దూరం నుంచి వెళ్తే కానీ మనం ఆపలేం. ఎందుకంటే వాళ్ళు గల్ఫ్లోకి వెళ్తున్నట్టు అటు నుంచి అటు వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళారంటే మనం ఆపలేం. అలాగే వాళ్ళ ఫ్లైట్స్లో వాళ్ళు వెళ్ళారంటే మనం ఆపలేం. కాబట్టి చాలా టెక్నాలజీ మారుతున్నది, మనకు తెలుసు, దానికి మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది. కానీ వాళ్ళని ఎక్స్పోజ్ చేసే దిశగా ఇది చేయడం అనేది జరిగింది. సో మనకు తెలుస్తున్నటువంటి వార్తలు ఏంటంటే వాళ్లకు నేవీ పరంగా చాలా సబ్మరైన్లు, ఫ్రిగేట్లు చైనా ఇస్తున్నది, మిసైల్ టెక్నాలజీ ఇస్తున్నది వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ టెక్నాలజీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు, న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ ఇస్తున్నారు వాళ్ళకి. సో పాకిస్తాన్ కంటూ ఏం అస్తిత్వం లేదు. చైనా భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి దాన్ని వాడుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. మనం దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి చేశాం, కానీ ప్రస్తుతానికి వెస్టర్న్ దేశాలు ఏవి కూడాను దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ప్రస్తుతానికి వాళ్ళు చైనాతో వాణిజ్యం చేస్తున్నారు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి చైనా అయితే అంటే భారతదేశం అయితే వాళ్ళకి రెండో ఒకటే కదా. వెస్టర్న్ ప్రభుత్వం, వెస్టర్న్ దేశం కానీ ఇది వాళ్ళకి పట్టదు. కాబట్టి ఇప్పటిలో ఏదో మన సమర్థనగా ఏదో చేస్తారని మనం అనుకోవడం కల్లా. కానీ ఇది జరుగుతున్నది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఏం చేయాలో దానికి సంబంధించిన విషయాలు మనం చేసుకుంటూ వెళ్ళడమే ఉత్తమం. పాకిస్తాన్ యాజ్ యూజువల్ దీన్ని కౌంటర్ చేసి మా సివిలియన్ ఎక్విప్మెంట్ మీరు అనవసరంగా పట్టారు, ఇంటర్నేషనల్ లా అని మీరు ఉల్లంఘించారు అంటే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఎటువంటి దేశమో మీరు ఎక్స్పోజ్ అయ్యారంటే మనం కూడా స్టేట్మెంట్ ఇచ్చాం, చాలా టఫ్గా మనం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చైనా కూడా పాకిస్తాన్ సమర్థిస్తూ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా కూడా జియో పాలిటిక్స్. అల్టిమేట్గా వెస్ట్రన్ దేశాలు తెలుసు ఇది ఒక చైనా చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. మనం ఎందుకు ఎక్స్పోజ్ చేసామంటే వెస్ట్ హిపోక్రసీ కూడా చూపిస్తున్నాం. ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? పాకిస్తాన్లో న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుంటే అమెరికాకి తెలియదా? వాళ్ళ ఇంటెలిజెన్స్ తెలియదా? ఎందుకు ఊరుకున్నారు? సో ఇవన్నీ కూడాను అమెరికా యొక్క, వెస్టర్న్ దేశాల యొక్క అప్రూవల్ లేని జరిగేటువంటి పరిస్థితి కాదు. చైనా చేసినా కానీ కూడా తలుచుకుంటే అమెరికా వాళ్ళ మీద బ్యాన్లు పెట్టి ఏమైనా చేయొచ్చు. కానీ ఇదంతా పెద్ద జియో పాలిటిక్స్లో భారతదేశానికి అందరూ వ్యతిరేకులే, ఎవరు మన మిత్రులు కాదు. మన ఇంట్రెస్ట్ కోసం ఎవరితో ఎంతవరకు సంబంధాలు పెట్టుకోవాలి, మిగతాది మన రక్షణ మనమే చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.